టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బావాజీ నగర్ 4వ లైన్ వద్ద గల బావాజీ మఠం వారి మాన్యం భూములలో గత 30 నుంచి 40 సంవత్సరాల నుండి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న వారిపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని, పేదలను ఇబ్బంది పెడితే ఊరుకోను, ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యే నజీర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలనుకున్నా, కరెంటు కనెక్షన్ ఇవ్వాలన్నా వారి అనుమతి కావాలని బెదిరిస్తున్నారని, ఇటువంటి వాటిని ఉక్కు పాదంతో అణచివేస్తారని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులు సంబంధిత స్థలం వద్దకు పిలిపించి స్థానికంగా నివసిస్తున్న వారి పట్ల వైసీపీ నాయకులు కట్టా వెంకటేశ్వర్లు మరియు ఇతరులు దౌర్జన్యం చేసినట్లయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ వారితో మమేకమై వారికి ఏ అవసరం వచ్చినా తనని సంప్రదించాలని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. తమకు ఇబ్బందిగా ఉందని ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే తమ ప్రాంతానికి వచ్చి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే నజీర్ కి బావాజీ నగర్ ప్రజలంతా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మఠం దాకా మొత్తం 87 acres, ఆల్మోస్ట్ 90% అంతా అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీస్. ఎప్పటి నుంచో 40 years నుంచి లాంగ్ స్టాండింగ్ నడుస్తుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇదంతా మీరు చెప్పినటువంటి డాక్యుమెంటేషన్, సివిల్ మ్యాటరు, మీకు మాకు ఎవరికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళు కోర్టులో ఏదో వచ్చి తీసుకుంటారు. సో మెనీ ప్రాపర్టీస్ ఉన్నాయి గుంటూరు నగరంలో. ఆల్మోస్ట్ ఎండోమెంట్స్ ఆక్యుపేషన్లో ఉన్నాయి, వక్ బోర్డు ఆక్యుపేషన్లో ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపేషన్లో ఉన్నాయి, కుంట భూములు, అన్ని రకరకాల భూముల మీద పేదవాళ్ళు నివసిస్తూ ఉంటారు. అది వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కొంతమంది ఇక్కడ ఏదో ఒక విధంగా ఒక క్యాప్చర్ చేసుకునే ఆలోచనతో డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేస్తున్నారు. ఒకటి దగ్గర కరెంట్ అన్అఫీషియల్ తీసుకుని, ఇప్పుడు డాక్యుమెంట్ లేనివాడు ఏం చేస్తాడు? ఏం పెడితే డాక్యుమెంట్ కరెంట్ వాళ్ళు ఇస్తారు? డాక్యుమెంట్ పెడితేనే కదా పవర్ కనెక్షన్ ఇచ్చేది. లేకపోతే అక్కడ ఉంటే స్ట్రక్చరల్ ట్యాక్స్ అయినా వేయించుకోవాలి అతను. ఇప్పుడు వీళ్ళకి స్ట్రక్చరల్ ట్యాక్స్ అనేది మేము ప్లాన్ చేస్తాం. మా గవర్నమెంట్ డెసిషన్ ఏంటంటే గుంటూరు ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ 30,000 మందికి పట్టాలు లేకుండా దశాబ్దాలుగా ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా ఎట్లా ఇప్పించాలి పట్టా అనే దాని మీద డిస్కషన్ నడుస్తుంది. సో అది తర్వాత ఎప్పుడు డెసిషన్ అవుతారు. కానీ ఒకళ్ళు వచ్చి నీ కరెంట్ ఎక్కడ తీసుకున్నావు అనే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు ఇంటర్నల్గా డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు కూడా కోర్టులో చూసుకుంటారు. అతని ప్రాపర్టీ అయితే వచ్చి మాట్లాడుకుంటే మీ దగ్గరకో లేకపోతే సిఐ గారి దగ్గరకు వెళ్తాడు. అది కాకుండా ఇండివిజువల్గా కాకుండా ఒక గ్రూప్, ఒక 4-5 దీని మీద, ఈ కాలనీ మీద పెత్తనం కోసం విచిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బిఫోర్ కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది మీరు నోటీసులో పెట్టుకొని వీళ్ళు అంటే మీతో సంబంధం లేకుండా సిఐ గారు మీకు ఎవరనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇండివిజువల్గా ఉంటే వాళ్ళు కోర్టులో చూసుకుంటారు, లేకపోతే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇండివిజువల్ వీళ్ళ జోలికి వచ్చి ఎవడైనా గెలిగితే మాత్రం అది మీరు యాక్షన్ తీసుకోవాలి. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని ఇప్పుడు నేను ఏఈ గారికి, ఇప్పుడు ఏడీ గారితో మాట్లాడా. మీరు ఎందుకు తీశారు కరెంట్ అన్న? ఎవరో నోటీస్ పెట్టాడు సార్ మాకు, మీరు ఎందుకని కరెంట్ ఇచ్చారు, వాడు ఏ డాక్యుమెంట్ ప్రకారం ఇచ్చాడని చెప్పి మాకు క్వశ్చన్ చేశాడు. మేము ఆ డాక్యుమెంట్ ఏం సబ్మిట్ చేసాం వాడిని షోకాజ్ నోటీస్ ఇచ్చి అడిగాము. అతను పర్ఫెక్ట్గా ఇది ఇవ్వలేకపోయాడు కాబట్టి అతన్ని కరెక్ట్ చేసాం అంటున్నారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం. ఈడెవడైతే కంప్లైంట్ పెట్టాడో ఆ గ్రూప్లో వీళ్ళు ఒకళ్ళకి అట్లా పెడుతున్నారు. ఒకళ్ళేమో ప్లాన్ ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చి ప్లాన్ ఏదని కొట్టుకుంటున్నాడు. ఒకళ్ళకేమో ఏంది ముందుకు వచ్చామని చెప్పి హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఒకళ్ళేమో మీ ఇంటి దగ్గర పోల్ వేపిస్తానని చెప్పి ఆ దొంగ కార్పొరేటర్ని పట్టుకొని అర్థం చేస్తున్నాడు. ఇవంతా ఒక గ్రూప్ కలిసి ఇక్కడ ఏదో ఆజమాయిష్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ల్యాండ్ వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు. ఎవళ్ళు డబ్బులు పెట్టి కొనకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటాడు. రాకూడదు అంటే లీగల్గా వచ్చి తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరో 5-4 తెలుస్తుంది. అంటే ఇబ్బంది పెట్టాలంటే 5 స్టార్ హోటల్ కానీ ఇబ్బంది పెట్టచ్చు, సెట్ బ్యాక్ లేదనో లేకపోతే ఇంకోటనో. కానీ ఇదే ఎక్సర్సైజ్ చేస్తూ ఒక 5 తిరుగుతున్నారు. దాంట్లో మళ్ళీ కమ్యూనిటీ వైజ్గా తీసుకొని వస్తున్నారు. ఇది ఎస్టీలకి ఇస్తే మీరెట్టు ఉంటారని ముస్లిమ్స్ని, ఎస్టీల్లో మీరు హిందువులు వస్తే మీరెట్టు ఉంటారు, ఎస్టీ కాలనీ కదా ఇదని వాళ్ళని అమ్మేది వాళ్ళే సార్, మేము కొన్నామని మళ్ళీ ఇచ్చేస్తాం. అది అందుకని నేను ఇమ్మీడియట్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇది ఇప్పుడు గతంలో కూడా జరిగింది. రోడ్లు వేసేస్తున్నారు, ట్రైన్లు కట్టారు, చేయాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ జరుగుతున్నాయి.
పట్టాలు లేనని విషయం వేరు, చాలా కాలనీలు అట్లా అనుకుంటే. నేను అనేది ఎవడైతే రూపాయి పెట్టి కొని నాది అనుకొని ఉంటున్నాడో వాడికి మనం వాడు ఉంటాడు. అసలు అది ఎవడు దానికి న్యాయ నిర్ణేతలుగా మనం చెప్పాల్సిన పని లేదు. అది దానికి ఒక సిస్టమ్ ఉంది. పబ్లిక్కి ఆ డిస్టర్బెన్స్ ఉండమ్మా టెక్మీటర్. పబ్లిక్కి ఎవడే ఒక గ్రూప్ వచ్చి డామినేట్ చేసే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. అది మన బాధ్యత కాబట్టి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవడు ఏ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కదా, వాడికి 100 కోట్లు ఉన్నాయి, ఈ 100 కోట్లు ఈ 10 కోట్లు వదిలేయమని చెప్పి మనం చెప్పడానికి మనకు హక్కు లేదు కదా. సో ఎవరు ఆ గ్రూప్ మీరు ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడికి వచ్చి ఎవడైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం ఉడకలేదు, కొట్టమని చెప్తా వీళ్ళకి డైరెక్ట్గా. మీరు అది జాగ్రత్త ఎవరో చూడండి, మీకు తెలుసు ఎవరో, వాళ్ళని పిలిపించి జాగ్రత్త చెప్పండి, లేకపోతే ఎఫ్ఐఆర్ చేయించండి. వాళ్ళ జోలికి వస్తే ఏ విధంగా వచ్చినా కూడా ఇబ్బంది.